హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. స్టోరీ చదివే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి మిగతా ఎపిసోడ్స్ కోసం. ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం. నీ జతగా నేనుండాలి ఎపిసోడ్ 15. భవిని వాళ్ళ ఇంటి దగ్గర దింపేసి హర్ష ఇంటికి వెళ్ళిపోయాడు. తన రూమ్కి వెళ్ళాక ఇంటికి రీచ్ అయినట్టు భవికి మెసేజ్ చేసి నిద్రపోయాడు. మార్నింగ్ మళ్ళీ భవిని హాస్పిటల్ దగ్గర దింపాలి అని త్వరగానే లేచి రెడీ అయి బయటికి వచ్చాడు. అప్పుడే ఇంట్లోకి ఓ అమ్మాయి హాయ్ అంకుల్ అంటూ వచ్చింది గోవింద్ గారి దగ్గరికి. అరే స్ఫూర్తి, నువ్వా అమ్మ, రారా లోపలికి రా అని అన్నారు ఆయన. స్ఫూర్తి నవ్వుతూ వచ్చి హర్ష లేడా అంకుల్ అని అడిగింది. లోపలున్నాడమ్మా, నేను పిలుస్తానుండు అని ఆయన చూసేసరికి హర్షనే బయటికి వచ్చాడు. ఎల్లో కలర్ టీషర్ట్ ఇంకా టోన్డ్ జీన్స్లో సూపర్ క్యూట్ అండ్ హ్యాండ్సమ్గా ఉన్న హర్షని స్ఫూర్తి కనురెప్ప వేయకుండా అలానే చూస్తూ ఉంది. ఎవరి కొత్త క్యాండిడేట్ మా ఇంటికి వచ్చింది, ఇదేంటి నన్ను గుడ్లగుబ్బలా చూస్తుంది అని ఇన్నర్లో అనుకుంటూ ఉన్నాడు హర్ష. ఓ వచ్చేసావా హర్ష, ఈ అమ్మాయి స్ఫూర్తి, నా ఫ్రెండ్ కూతురి అని చెప్పాను కదా, తనే అన్నాడు గోవింద్. హర్ష ఫార్మాలిటీకి చిన్నగా నవ్వితే స్ఫూర్తి ఏకంగా హర్ష దగ్గరికి వచ్చి హాయ్ హర్ష అని షేక్ హ్యాండ్ కోసం తన చేయి ముందుకు పెట్టింది. వామ్మో ఇదేంది ఇలా ఉంది అని హాయ్ అని చేయి కలిపి అమ్మ నాకు పనుంది నేను బయటికి వెళ్తున్నా అన్నాడు. హర్ష, ఆ అమ్మాయి నీకోసమే వచ్చింది, నువ్వు అప్పుడే వెళ్తానంటావేంటి అన్నారు గోవింద్. అయ్యో పర్లేదు అంకుల్, వెళ్ళనివ్వండి తనని, ఏదైనా వర్క్ ఉందేమో, నేను మళ్ళీ కలుస్తాను కదా అంది స్ఫూర్తి. తన మాటలు హర్ష బయట నుండి విని దీనికి ఏమైనా పిచ్చా, నన్ను మళ్ళీ కలుస్తుందా, ఎందుకు, ఏం రోగం నన్ను కలవడానికి అని కొంపదీసి మా అయ్య మొన్న పెళ్లి చేస్తా అంది దీంతోనేనా ఏంది అనుకుంటూ స్కూటీలో భవి దగ్గరికి స్టార్ట్ అయ్యాడు. ఇదేంటి మరి దాని అత్తగారిల్లు అయినట్టు ఎగేసుకుంటూ ఇంత పొద్దున్నే వచ్చింది మా ఇంటికి అని గునుక్కుంటూ ఉన్నాడు హర్ష. ఇక్కడ ఇంట్లో స్ఫూర్తి లక్ష్మి గారిని కూడా పలకరించి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతుంది. తను వెళ్ళాక చూసావా లక్ష్మి, నీ కొడుకు కోసం ఆ అమ్మాయి ఇంటి వరకు వస్తే వాడు కనీసం 2 మాటలు కూడా మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎంత ఉన్న వాళ్ళో తెలుసా, మనకన్నా అన్నింట్లో పెద్దవాళ్ళు. అలాంటి వాళ్ళు దిగి వీడి కోసం వస్తుంటే మంచి భవిష్యత్తుని వాడు కాళ్ళ తన్నుకుంటున్నాడు. నువ్వైనా కాస్త వాడికి చెప్పు, ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని చక్కగా జాబ్ చేస్తే బాగుపడతాడు అని. లేకపోతే వాడికి ఏదైనా సొంతంగా బిజినెస్ పెట్టడానికైనా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. నీ కొడుక్కి నువ్వే అన్నీ అర్థమయ్యేటట్టు చెప్పు అని ఆయన టిఫిన్ చేసి ఆఫీస్కి వెళ్ళిపోయారు. అరే వాడికి నచ్చంది ఎన్నుంటే ఏం లాభం, వాడు అసలు ఒప్పుకోవాలి కదా అనుకున్నారు లక్ష్మి గారు. హర్ష భవి వాళ్ళ లైన్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండడంతో భవి రెడీ అయి వచ్చి స్కూటీ ఎక్కి గుడ్ మార్నింగ్ నాని అంది. గుడ్ మార్నింగ్ నే, టిఫిన్ చేసావా అని అడిగాడు హర్ష. ఆహా లేదురా, లేట్గా లేచా, అక్కడ క్యాంటీన్లో తింటానులే, ఇప్పటికే టైం అవుతుంది అంది భవి. పోనీ టిఫిన్ చేసి వెళ్ళవే. ఆహా వద్దర్ష, లేట్ అవుతుంది, నేను అక్కడ తినేస్తానులే. సరే సరే అని హాస్పిటల్ ముందు బండి పార్క్ చేసి కీస్ భవికి ఇచ్చి బాయ్నే, వీలుంటే ఈవినింగ్ కలుద్దాం అన్నాడు హర్ష. ఓకేరా బాయ్, కానీ నువ్వెలా వెళ్తావు? మార్టిన్ వస్తున్నాడే, వాడితో వెళ్తా. ఓకే నాని, నేను ఫ్రీ అయ్యాక కాల్ చేస్తారా అని లోపలికి వెళ్ళి తన డ్యూటీలో పడిపోయింది భవి. 10 నిమిషాల తర్వాత మార్టిన్ అక్కడికి వచ్చాక అతడి బైక్ ఎక్కాడు హర్ష. నువ్వెలా వచ్చావురా ఇక్కడికి అని అడిగాడు మార్టిన్. భవి స్కూటీ నా దగ్గరే ఉందిరా, అందుకనే తనని డ్రాప్ చేశాను ఇక్కడ. అవునా, కానీ తన స్కూటీ నీ దగ్గరికి ఎలా వచ్చింది? నైట్ మూవీకి వెళ్ళామని చెప్పాను కదరా అన్నాడు హర్ష. ఓ అవునా, మమ్మల్ని కూడా పిలిస్తే నా దయ్యాన్ని తీసుకుని వచ్చేవాడిని కదరా నేను అన్నాడు మార్టిన్. మేమే సడన్గా వెళ్ళాంరా, మళ్ళీ ఏదైనా రోజు వెళ్దాంలే అన్నాడు హర్ష. వేరే రోజు కాదు, మా మేడం ఇవాళ ఇటువైపుకి వస్తుందంట షాపింగ్కి, దాన్ని తీసుకొని ఇవాళ ఊరంతా తిరగాలి అన్నాడు మార్టిన్. వెళ్ళిరారా? వెళ్ళాలి, లేకపోతే ఊరుకోదుగా రాక్షసి అని ఇద్దరు డ్యాన్స్ క్లాస్కి వెళ్ళారు. అఖిల్ కూడా అప్పుడే రావడంతో అతడు ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు అని వీళ్ళు డిస్టర్బ్ చేయలేదు. అందరూ లోపలికి వెళ్ళాక ఎవర్రా ఫోన్లో మొహం వెలిగిపోతుంది అని అడిగాడు హర్ష. అంజలిరా, ఇవాళ ఇక్కడికి వస్తా అంది, డ్యాన్స్ క్లాస్ చూస్తుంది అంట అన్నాడు అఖిల్. కానివ్వండిరా, నువ్వు కూడా షాపింగ్కి వెళ్తున్నావా అన్నాడు హర్ష. ఆహా లేదురా, ఎందుకలా అడిగావు?
ఇవాళ సౌమ్య కూడా వస్తుందంట షాపింగ్కి ఇక్కడికి, అందుకే అడిగా. ఓ అవునా, అదేం లేదురా, తను జస్ట్ క్యాజువల్గా మాట్లాడడానికి వస్తుంది అంతే అన్నాడు అఖిల్. ఓకే అని ముగ్గురు క్లాస్లో బిజీ అయ్యారు న్యూగా వచ్చిన వాళ్ళకి డ్యాన్స్ ప్రాక్టీస్ చేయిస్తూ. ఆఫ్టర్నూన్ టైంకి సౌమ్య మార్టిన్కి కాల్ చేయడంతో మార్టిన్ అక్కడి నుండి వెళ్ళిపోయాడు సౌమ్య దగ్గరికి. సౌమ్య మార్టిన్ కోసం వెయిట్ చేస్తూ ఉండడంతో అతడు అక్కడికి వెళ్ళి, ఏంటే మీ అయ్య ఎలా ఒప్పుకున్నాడు నువ్వు నా దగ్గరికి వస్తాను అంటే అన్నాడు. ఎలాగోలా ఒప్పుకున్నారులే బావా, ఇప్పుడు అదంతా ఎందుకు, నాతో వస్తావా లేదా అని అడిగింది సౌమ్య. అబ్బో నీకు బాగానే ఉందే, పద పద ఎక్కడికి తీసుకెళ్ళమంటావు అన్నాడు. మాల్కి తీసుకెళ్ళు, కొనుక్కోవాల్సినవి చాలా ఉన్నాయి. మీ అయ్య డబ్బులు ఇచ్చాడా లేదా మరి? నువ్వు కొనివ్వవా నాకు అని అడిగింది సౌమ్య. మామూలుగా అయితే ఓకేనే, నువ్వు బిల్లు చాటాడంతా చేస్తే నాకు బొక్క పడుద్ది మరి, అది చూసుకో అన్నాడు మార్టిన్ డ్రైవింగ్ చేస్తూ. అబ్బా నువ్వు పిసినారోడివి బావా, నాకంత మాత్రం కొనివ్వలేవా అని అడిగింది. అరే కొనిస్తానులేవే అని మార్టిన్ సౌమ్య ఇద్దరు మాల్కి వెళ్ళారు. ఇక అక్కడ సౌమ్య తనకి కావాల్సినవి షాపింగ్ చేస్తూ ఉంటే తన వెనకాల మార్టిన్ బాబు బ్యాగులు పట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. 3 గంటలు తిరిగి తిరిగి అలసిపోయిన మార్టిన్ బాబు 2 చేతుల నిండా సంచులు పట్టుకొని, నీ ఎంకమ్మ ఇంకా ఇంత షాపింగ్ చేస్తావే, పట్టుకోవడానికి నాకు ఇంకా ఓపిక లేదు అన్నాడు. దీనికే ఇలా అయితే ఎలా బావా అంది సౌమ్య. నువ్వు పట్టుకొని తిరగవే, నీకు తెలుస్తుంది, ఇక్కడ అసలుకే పులుసు కారిపోతుంది. వామ్మో నాకెలానో అవుతుందే తల్లి, పద ఏమైనా తిందాం ముందుగా అని రెస్టారెంట్కి వెళ్ళారు. ఇక్కడ డ్యాన్స్ క్లాస్కి అఖిల్కి కాబోయే వైఫ్ అంజలి వచ్చి అఖిల్కి కాల్ చేసింది. హలో అఖిల్, ఎక్కడున్నారు? నేను ఇక్కడ బయట ఉన్నాను అంది అంజలి. ఒక్క నిమిషం అంజలి, నేను బయటికి వస్తున్నాను అని అఖిల్ బయటికి వచ్చి హాయ్ అంజలి అని పలకరించాడు అఖిల్. హాయ్ అఖిల్ అని నవ్వుతూ అంది అంజలి. హాయ్ అంజలి, పద లోపలికి అన్నాడు. ఓకే అని అంజలి అఖిల్తో పాటు డ్యాన్స్ క్లాస్ లోపలికి వెళ్ళింది. అప్పటికి ఓ 4-5 డ్యాన్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే హర్ష అక్కడ నిలబడి చూస్తూ ఉన్నాడు. అంజలిని హర్ష దగ్గరికి తీసుకెళ్ళి, హర్ష తిను అంజలిరా అని పరిచయం చేశాడు. హాయ్ అంజలి, బాగున్నావారా అని అడిగాడు హర్ష. హాయ్ అన్నయ్య, మీరు బాగున్నారా? మీ గురించి అఖిల్ చెప్తూ ఉంటాడు. అవును, మార్టిన్ కూడా ఉండాలి కదా అంది. వాడు బయటికి వెళ్ళాడు అంజలి, వస్తూ ఉంటాడు, మీరు అలా కూర్చోండి అన్నాడు హర్ష. అఖిల్ అంజలి చైర్స్లో కూర్చుని మాట్లాడుకుంటూ ఉన్నారు. అప్పుడే మార్టిన్ సౌమ్య వాళ్ళ షాపింగ్ కూడా ముగించుకొని భోజనం చేసేసి డ్యాన్స్ క్లాస్ దగ్గరికి వచ్చారు. పదవే కాసేపు ఇక్కడ ఉండి నైట్ వరకు వెళ్దాం మీ ఇంటికి అన్నాడు మార్టిన్ సౌమ్యతో. అలాగే బావా అని సౌమ్య మార్టిన్ కూడా లోపలికి వెళ్ళారు. సౌమ్యకి ఆల్రెడీ అఖిల్ ఇంకా హర్ష తెలిసి ఉండడంతో హాయ్ హర్ష అన్నయ్య, హాయ్ అఖిల్ అని అంది. హాయ్ రా అని హర్ష పలకరించాడు. హాయ్ సౌమ్య, ఇదిగో తిను అంజలి, నా కాబోయే వైఫ్ అని పరిచయం చేశాడు అఖిల్. హో హాయ్ అంజలి అంది సౌమ్య. హాయ్ సౌమ్య అని హాయ్ మార్టిన్ అంది అంజలి. హాయ్ అంజలి అని ఇక అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ కూర్చున్నారు అక్కడ. అప్పుడే హర్ష అని భవి వాయిస్ వినబడడంతో అందరూ వెనక్కి తిరిగి చూశారు. భవి ఎంట్రన్స్ దగ్గర నిలబడే వీళ్ళందరినీ చూస్తూ ఉంది. ఓ భవి, కమ్ లోపలికి రారా అన్నాడు మార్టిన్. వస్తున్నా అన్నయ్య అని అక్కడ ఉన్న అందరినీ చూసి హాయ్ అని వెళ్ళి హర్ష పక్కన కూర్చుంది భవి. ఏంటే కాల్ కూడా చేయలేదు, ఇలా వచ్చావు అన్నాడు హర్ష. ఏంటి కాల్ చేయలేదా? ఒకసారి ఫోన్ చూడు బాబు. అవును, నా ఫోన్ ఏదని హర్ష అక్కడే టేబుల్పై ఉన్న ఫోన్ చూసేసరికి అది సైలెంట్లో ఉంది. భవివి 10 మిస్డ్ కాల్స్ కూడా ఉన్నాయి. ఓ సారీనే, నేను చూసుకోలేదు, సైలెంట్లో పెట్టి అలానే మర్చిపోయాను అన్నాడు హర్ష. అందుకే మరి ఫోన్ లిఫ్ట్ చేయలేదు కదా అని ఇంటికి వెళ్తున్నాను, అలాగే నిన్ను కలిసి వెళ్దామని వచ్చాను హర్ష అంది. ఓ ఓకే అని అదిగో మీ అఖిల్ అన్నకి కాబోయే వైఫ్ అంజలి అని చెప్పాడు హర్ష. హో అవునా, హాయ్ అంజలి అంది భవి. ఇంకా ఇదిగో మార్టిన్ గాడి మరదలు తిను సౌమ్య అని అంజలికి సౌమ్యకి
భవికి ముగ్గురికి ఒకరినొకరు పరిచయం చేశారు. ఇక ముగ్గురు ఆడవాళ్ళు ఒక చోట కలిస్తే వాళ్ళకి మాటలు కరువా, వాళ్ళ పరిచయాలు అయిపోయాయి. వాళ్ళ మాటలు పేర్ల నుండి మొదలై ఫ్యామిలీల చుట్టూ తిరిగి ఎక్కడికెక్కడికో వెళ్ళిపోయాయి. వాళ్ళ ముగ్గురిని చూస్తున్న మేల్ బ్యాచ్ అంతా, ఏంట్రా వీళ్ళు ముగ్గురు కలిసింది ఇప్పుడే కదా, ఎప్పటి నుండో పరిచయం ఉన్నట్టు అంతగా మాట్లాడుకుంటున్నారు అన్నాడు అఖిల్. వాళ్ళకు పరిచయం అయితే అంతే చాలరా, అది ఇప్పుడా అప్పుడా ఎప్పుడు అన్నది అనవసరం. అవసరం లేదు, వాళ్ళు ముచ్చట్లు సాగుతూనే ఉంటాయి అన్నాడు మార్టిన్. సరేలే అని ఇక వాళ్ళందరి కోసం కాఫీ తీసుకువచ్చారు హర్ష ఇంకా మార్టిన్. బయటికి వెళ్ళి అందరూ కలిసి కాఫీ తాగేసి ఆడ లేడీస్ బ్యాచ్ అంతా నెంబర్స్ కూడా మార్చుకున్నారు. ఓకే ఇక నేను వెళ్తాను హర్ష, మార్నింగ్ అమ్మ దగ్గరికి వెళ్ళాలి నేను అంది భవి. ఓకే ఎలా వెళ్తావు అన్నాడు హర్ష. బస్కి నాని. ఓకే రానా నేను ఇంటి వరకు? ఆహా వద్దులే, నేను వెళ్తాను, ఇంటికి వెళ్ళాక కాల్ చేస్తానులే అంది భవి. ఓకే అన్నాడు హర్ష. ఓకే అంజలి అండ్ సౌమ్య, నైస్ టు మీట్ యూ, మనం మళ్ళీ కాల్స్లో మాట్లాడుకుందాం, బాయ్ అని వాళ్ళకి చెప్పి బాయ్ అఖిల్ అన్నయ్య, మార్టిన్ అన్నయ్య అని చెప్పి బయటికి వెళ్ళింది భవి. హర్ష కూడా భవితో పాటు బయటికి వెళ్ళాడు. ఓయ్ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఎప్పుడు వస్తావే అని అడిగాడు హర్ష భవిని. రేపు సండే కదా నాని, మళ్ళీ మండే ఈవినింగ్ వరకు వచ్చేస్తాను. యాక్చువల్గా అయితే ఇవాళ వెళ్ళాలి నేను, కానీ ఇవాళ హాస్పిటల్లో కాస్త వర్క్ ఉండి నాకు కుదరలేదు. ఇంకా ఉంది, నెక్స్ట్ ఎపిసోడ్ రేపు వస్తుంది, వెయిట్ చేయండి. అలాగే మీకు కనుక నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మిగతా ఎపిసోడ్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మై ఛానల్ గనా స్టోరీస్ వరల్డ్. థ్యాంక్ యూ, బాయ్.